औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फ़ज़्कुरूनी अज़्कुरुकुम वश्कुरू ली वला तकफ़ुरून। या अय्युहल्लज़ीना आमनुस्तईनु बिस्सब्रि वस्सलात इन्नल्लाह मअस्साबिरीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి, శుభాలను, కారుణ్యాన్ని, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి ప్రభువు, మనందరి దైవమైనటువంటి అల్లాహ్ మన అందరి మార్గదర్శకత్వం కోసము, మన అందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరణ చేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 152వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. ఓ ప్రజలారా, మీరు నాకు కృతజ్ఞతలు తెలపండి, నేను చేసిన మేలును ఎంత మాత్రం కూడా మరువకండి. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము గత రోజు కొన్ని అంశాలు మాట్లాడుకుని ఉన్నాము. ఇన్షాల్లా దైవం తలిస్తే మరికొన్ని విషయాలు విపులంగా ఈ రోజున మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సృష్టికర్త దైవము ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రజలారా, మీరు నాకు కృతజ్ఞతలు తెలపండి అంటున్నాడు. చూడండి, మనము ఎవరికైనా కృతజ్ఞతలు ఎప్పుడు తెలుపుతామంటే అతను మనకు ఏదైనా ఉపకారాన్ని కానీ మేలును కానీ చేసినప్పుడు మనము కృతజ్ఞతలు తెలుపుతాము. ఇదే దైవం చెప్తున్నాడు, నేను మీకు అనేక మేళ్లను చేస్తున్నాను, అనేక ఉపకారాలను చేస్తున్నాను, అనేక అనుగ్రహాలను నేను మీ ముందు కురిపిస్తున్నాను, కాబట్టి మీరు కృతజ్ఞతలు తెలపండి అంటున్నాడు. దైవము ఊరికే కృతజ్ఞతలు తెలపండి అని ఎంత మాత్రం కూడా కోరడం లేదు సోదరులారా. ఎందుకు కోరుతున్నాడు అంటే ఆయన మేళ్లను, అనుగ్రహాలను కురిపిస్తున్నాడు కాబట్టి సోదరులారా, ఇక్కడ మనము దైవం మనకు చేస్తున్నటువంటి మేళ్లను, ఉపకారాలను గురించి మనము జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకు దైవం జ్ఞాపకం ఉంటాడు. ఎప్పుడైతే మనము మేళ్లను మర్చిపోతామో, ఆయన చేస్తున్నటువంటి అనుగ్రహాలను మనము మర్చిపోతామో, మనకు దైవం కూడా జ్ఞాపకం రాడనమాట. కాబట్టి సోదరులారా, ఇక్కడ నేను దైవం మనకు చేస్తున్నటువంటి మేళ్లను గురించి కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి నిన్న మనము దైవము మనిషికి చేసే గొప్ప మేళ్లలో ఒక మేలు ఏమిటంటే అది మానవ పుట్టుక, మనిషి జన్మ. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి మనము గత రోజు చెప్పుకుని ఉన్నాము. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దైవం చెప్తున్నాడు, ఓ ప్రజలారా, నేను మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీరు ఏమీ ఎరుగనటువంటి స్థితి నుండి బయటకు తీశాను. బలహీనమైనటువంటి స్థితిలో నేను మిమ్మల్ని బయటకు తీశాను. మరి మీకు వినడానికి చెవులను ఇచ్చాను, చూడడానికి కళ్ళను ఇచ్చాను, మరి ఆలోచించడానికి అద్భుతమైనటువంటి మనస్సును కూడా ఇచ్చాను. చూడండి, దైవం ఇచ్చినటువంటి ఆ మేళ్లను ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటే సోదరులారా, మరి మన కళ్ళతోటి మనం ఎన్ని అద్భుతాలను చూస్తుంటాము. దేవుని ప్రకృతిని మరి ఎంతగా మనము వీక్షించి ఆనంద పరవశమైపోతుంటాము కదా. ఒకవేళ దైవం మనకు ఈ కళ్ళను కానీ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. మనము కళ్ళ ద్వారా పొందుతున్నటువంటి ప్రయోజనాలు ఉన్నాయి చూసారా, దీని గురించి మనము ఎంత మాత్రం కూడా ఈ రోజున ఆలోచించము. కానీ దాని యొక్క విలువను గురించి అది లేని వాళ్ళని అడిగినట్లయితే ఆ కళ్ళ యొక్క విలువను గురించి వాళ్ళు చెప్తారు మనకు. సహజంగా మనిషి తన వద్ద ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువగా ఆలోచించడు, దాని యొక్క విలువ కూడా అతనికి తెలియదు. ఎప్పుడైతే ఆ విషయము అతని నుండి దూరం అయిపోతుందో అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, మీకు అద్భుతమైనటువంటి కళ్ళను ఇచ్చాను నేను ఇచ్చినటువంటి కళ్ళను ఉపయోగించుకుని అందమైనటువంటి ఆ దేవుని యొక్క సృష్టిని మీరు వీక్షిస్తున్నారే. కానీ సోదరులారా, మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడంటే ఈ కళ్ళను మరి దైవము నిషేధించినటువంటి విషయాలను కూడా చూసి
మరి దైవం ఇచ్చినటువంటి అమానతు ఈ అప్పగింతకు మనిషి నమ్మక ద్రోహం చేస్తున్నాడు. మీరు అందమైనటువంటి దానిని చూడండి, అంటే ప్రకృతిని చూడండి. ప్రకృతిని పుట్టించినటువంటి దైవం మీకు జ్ఞాపకం వస్తాడు. ప్రకృతిని మనం ఎందుకు చూడాలండి? దైవం ఇచ్చినటువంటి అందమైనటువంటి సృష్టిని మనం ఎందుకు చూడాలి అంటే, ఆ సృష్టిని పుట్టించినటువంటి, మరి ఆ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మనము గుర్తించాలి అని. మరి అబ్రహాము ప్రవక్త ఉన్నారు, ఇబ్రహీము ప్రవక్త. ఆయన దేవుని సృష్టిని చూసి ఆలోచన చేసి ఆ సృష్టిని పుట్టించినటువంటి ఆ దైవాన్ని గుర్తించారు. కాబట్టి ఊరికే మనము ఈ యొక్క అందాలను, సృష్టి అందాలను చూడడం కోసము దైవం మన కళ్ళను ప్రసాదించలేదు సోదరులారా. ఎందుకు ప్రసాదించాడు అంటే, మనము ఈ కళ్ళతోటి ఆ అద్భుతమైనటువంటి సృజనాకారుణ్ణి, ఆ సృష్టికర్తను మనము గుర్తించాలి అని. కానీ మనిషి ఎంత దుర్మార్గుడు అంటే, అందాన్ని ఆస్వాదిస్తుంటాడు, ప్రకృతిని ప్రేమిస్తుంటాడు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటాడు, కానీ ఆ ప్రకృతిని పుట్టించినటువంటి దైవాన్ని మాత్రము అతను జ్ఞాపకం తెచ్చుకోడు. అనుకుంటాడు ఈ ప్రకృతే దైవం అనుకుంటాడు. సోదరులారా, ప్రకృతిని ఆరాధిస్తుంటాడు మనిషి, ప్రకృతిని పుట్టించినటువంటి దైవాన్ని పక్కన పెట్టేస్తాడు. కాబట్టి మనిషి తెలివితేటలు ఎంతగా పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి అతని సహజ సిద్ధమైనటువంటి ఈ అంశాలు ఉన్నాయి చూసారా, దాని నుండి అతను ఎంత మాత్రం కూడా బయటపడడం లేదు. సహజ సిద్ధమైనటువంటి అంశాల గురించి అతను ఆలోచించడం లేదు. కాబట్టి సోదరులారా, మరి ఈ విధంగా మాతృగర్భాల నుండి మరి ఎంతో బలహీనమైనటువంటి స్థితిలో మనల్ని బయటకు తీస్తాడు. మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమలో మనము పెరిగేలా చేస్తాడు. మరి ఆ బిడ్డకు ఒక బలం పుంజుకునే వరకు కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోటి సాగుతారు. మరి ఎంతగా ప్రేమను వాళ్ళ బిడ్డ మీద కురిపిస్తారు అంటే, మరి దానికి మాటలు ఉండవు. పెరిగి పెద్దవాడై పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రుల ముందు ఆ బిడ్డ చిన్న పిల్లవానికి మాదిరిగానే కనబడతాడు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఆ ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని మరి తల్లిదండ్రుల హృదయాల్లో పెట్టింది ఎవరు అని ఏనాడైనా మనిషి ఆలోచిస్తాడా? సోదరులారా చూడండి, మరి తమ బిడ్డలను తామే చంపుకునే జీవజాలాలను మనం చూస్తుంటాం, జంతువులను మనం చూస్తుంటాం. ఆకలి వేస్తే తమ బిడ్డలను తామే తినేస్తుంటాయి, మరి తమ గుడ్లను తామే తినేస్తుంటాయి. కానీ సోదరులారా, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమానురాగాలను తల్లిదండ్రుల మనసులో దైవం పెట్టాడు ఒకసారి ఆలోచించండి. ఎంతగా ప్రేమను కురిపించి సాకుతారు బిడ్డను ఒకసారి ఆలోచించండి. మరి ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలను దైవము మనకు కల్పిస్తున్నప్పుడు ఒక్కసారి కూడా మనం ఆలోచించకపోతే మన జీవితం ఎందుకు ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి సోదరులారా, మరి ఇంకొక అనుగ్రహాల గురించి మనం చూద్దాం. దైవం చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. చూడండి, అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం ఉన్న వారిని పుట్టించిన ఆ దైవానికి మీరు భయపడండి అంటున్నాడు. ఏ దైవానికి మనం భయపడాలి? మనలాంటి మానవులను కానీ, లేకపోతే ప్రవక్తలను కానీ, లేకపోతే మనము స్వయంగా కల్పించుకున్నటువంటి ఆకారాలను కానీ మనము దైవంగా భావించకూడదు. దైవంగా ఎవరిని భావించాలి? ఎవరైతే మనలను పుట్టించాడో. చూడండి, తండ్రికి రావాల్సిన గౌరవాన్ని మనము ఇవ్వకపోతే ఆ తండ్రి యొక్క హక్కు నిర్వర్తించకపోయినట్లే మనము. అదేవిధంగా సృష్టికర్త మనల్ని పుట్టించాడు కాబట్టి దైవంగా పిలువబడే, ఆరాధనలు అందుకునే, పూజలు పునస్కారాలు అందుకునే హక్కు, అర్హత ఆయన ఒక్కనికి మాత్రమే ఉంటుంది. ఇదే విషయాన్ని దైవం కోరుతున్నాడు. వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను సర్వమానవాళిని ఇంకా అగోచరమైనటువంటి ప్రాణులను నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను. నేను సృష్టించింది నన్ను మీరు ఆరాధించడం కోసమే, మరొక పని లేదు. సోదరులారా, మనిషికి ప్రధానమైన బాధ్యత ఏమిటంటే తన దైవాన్ని గుర్తించి ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఓ మానవులారా, మీరు నన్ను ఎందుకు ఆరాధించాలి అంటే, నేను మిమ్మల్ని పుట్టించాను కాబట్టి. మరి సృష్టికర్తకే ఆ హక్కు ఉంటుంది కదా సోదరులారా. కాబట్టి మనము ఒక వస్తువును తయారు చేసామనుకోండి, ఆ వస్తువుకు సంబంధించినటువంటి సకల హక్కులు కూడా మన వద్దే ఉంటాయి. మరొకరు వచ్చి ఇది నేను తయారు చేశాను అని చెప్పలేడు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లోటుపాట్లు కానివ్వండి, దాన్ని నాశనం చేసే హక్కు కానివ్వండి, ఆ మనిషికి మాత్రమే, ఎవరైతే తయారు చేస్తాడో ఆ మనిషికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా దైవము మనిషిని పుట్టించాడు కాబట్టి మనిషి మీద సర్వ హక్కులు ఆయనకు ఉంటాయి. ఆరాధన కానివ్వండి, పూజలు పునస్కారాలు తనకు మాత్రమే చేయాలి అన్న కోరిక దైవానికి ఉంటుంది. చాలా సహజ సిద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి కోరిక అది.
ఈ విషయాన్ని చెప్పి సోదరులారా దైవం చెప్తున్నాడు, నేను మిమ్మల్నే కాదు మీకు పూర్వం వచ్చినటువంటి మీ తాత ముత్తాతలను వారి తాత ముత్తాతలను సమస్తాన్ని కూడా సృష్టించింది నేనే, కాబట్టి నన్ను ఆరాధించండి అంటున్నాడు. మరి ఈ విషయాన్ని మనిషి అంగీకరించకపోతే వెంటనే దైవం చెప్తున్నాడు, సరే నీవు ఈ విషయాన్ని అంగీకరించకపోతే మరొక విషయం చెప్తున్నాను చూడు, దాని గురించి ఆలోచించి నన్ను ఆరాధించు అంటున్నాడు. అల్లది జఅల లకుముల్ అర్జ అల్లది ఖలక సమావాతి వల్ అర్జ్ యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం వల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. మీకోసం నేను భూమిని పాన్పుగా చేశాను, ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాను, అంతేకాదు పైనుండి వర్షాన్ని కురిపించి మీకు అన్ని రకాల పంటలు పండే ఏర్పాట్లను కూడా నేనే చేస్తున్నాను. మరి ఇన్ని సౌకర్యాలు నేను కల్పిస్తున్నప్పుడు మీరు నన్ను ఆరాధించరా అంటున్నాడు. అల్లజీ జఅల లకుముల్ అర్జ ఫిరాషం, నేను భూమిని పాన్పుగా చేశాను అంటున్నాడు. చూడండి సోదరులారా, మనము ఈ రోజున మనము గమనించినట్లయితే మనకు సైన్స్ కానివ్వండి, భూగర్భ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, మన భూమి అంతా కూడా కొన్ని కిలోమీటర్లు కొన్ని మీటర్లు మనము లోతుకు వెళ్ళినట్టయితే భయంకరమైనటువంటి వేడి ఉంటుంది, రాళ్ళు రప్పలతో కూడుకుని ఉంటుంది, ఏ మాత్రం కూడా నివాసయోగ్యంగా ఉండదు అని మనకు ఈ రోజున శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ విధంగా ఉన్నట్లయితే మనం భూమి మీద జీవితాన్ని గడిపి ఉండేవాళ్ళము, ఒకసారి ఆలోచించండి. కానీ దైవం ఏం చేశాడండి, భూమిని పాన్పుగా పరిచాడు. ఏ విధంగా అయితే ఒక కింద చెత్త చెదారం మనకు తగలకుండా దుప్పటి మనం పరిచినట్లయితే మనము ఏ విధంగా అయితే ఆనందంగా దాని మీద నిద్రపోగలమో, దైవం అదే భూమిని నేను పాన్పుగా చేశాను, ఈ రాళ్ళు రప్పలు ఈ వేడి మీకు తగలకుండా భూమిని నేను ఒక దుప్పటి మాదిరిగా భూమి మీద కప్పాను. పైపొరను దైవం దుప్పటి మాదిరిగా కప్పాడు. మరి అందుకనే మనము దాని మీద మనము బిల్డింగులు నిర్మించుకుంటున్నాము, రకరకాలైనటువంటి సౌకర్యాలను కల్పించుకొని మనము జీవితం గడుపుతున్నాము. ఒకవేళ దైవము పైపొరను దుప్పటిగా పరచలేదనుకోండి, మనం ఏమాత్రం కూడా ఇక్కడ జీవితాన్ని కొనసాగించలేకపోయి ఉండేవాళ్ళం అన్నమాట. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, మీకోసం నేను భూమిని పాన్పుగా చేశానే, ఆకాశాన్ని పైకప్పుగా కూడా నిర్మించాడు దైవం. చూడండి సోదరులారా, ఏ మాత్రం కూడా స్తంభాలు అనేవి కనబడవు మనకి, కానీ దైవము ఆకాశాన్ని మన మీద పైకప్పుగా చేశాడు. మరి చూడండి, ఎండాకాలము మనము ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు పైకి ఒకసారి చూసినట్లయితే ఆ తారలను మనం ఒకసారి చూసినట్లయితే ఎంత అందంగా కనబడుతుంది ఆ సృష్టి. దేవుని సృష్టి చూడండి ఎంత అందంగా కనబడుతుంది. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మేము మీకు కనిపించే ఆకాశాన్ని నక్షత్రాలతోటి అలంకరించాము అంటున్నాడు. ఎంత అందంగా కనబడుతుందో చూడండి దేవుని యొక్క ప్రకృతి. ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఒకవేళ ఆకాశం ముక్కలుగా మారిపోయి ముక్కలుగా అయిపోయి మీ మీద పడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కానీ ఆ విధంగా దైవం చేయడం లేదు. ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించి ఎంతో అందమైనటువంటి ప్రకృతిని మనకు ప్రసాదించి జీవితాన్ని గడిపేలాగా మనకు చేశాడు. అంతేకాదు, ఇంకా చెప్తున్నాడు, పైనుండి వర్షాన్ని కురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాట్లు చేసి మీకు ఉపాధినిస్తున్నవాడు ఆయనే. సోదరులారా, ఈ ఒక్క ఉపకారాన్ని మనము జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఏ మనిషి కూడా దైవం నుండి దూరంగా పోడు. ప్రతి ఒక్కడు కూడా దైవాన్ని గుర్తిస్తాడు. అదేమిటి, ఆయన ఇస్తున్నటువంటి ఆ నీరుని ఉపయోగించుకునే మనము పంటలు పండించుకుని 4 మెతుకులు మనం తింటున్నాం ఈ రోజున. చూడండి సోదరులారా, మరి దైవము ఒక్కసారి ఆయన అనుగ్రహాన్ని ఒకసారి గుర్తించుకోండి. మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఫబి అయ్యి ఆలా ఈ రబ్బికుమ తుకజ్జిబాన్, నీవు ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తావో మనిషి. ఉప్పు నీరు పైకి పోతుంది, మంచినీరుగా మరి క్రిందకు వస్తుంది. ఏ టెక్నాలజీ అయినా ఈ రోజున మనిషి కనిపెట్టగలిగాడా? చూడండి, సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుంది, మనం ఏ మాత్రం కూడా చిన్న చుక్క కూడా గొంతులోకి పూసుకోలేము. అటువంటి ఉప్పు నీరు పైకి పోయి తిరిగి ఎంత మంచినీరుగా మారుతుంది ఒకసారి చూడండి. ఆ నీటిని ఉపయోగించుకుని మనం ఈ రోజున బోరింగులు తవ్వుకుంటున్నాము, కాలువలు, నదులు, మరి ఈ విధంగా రకరకాలైనటువంటి నీటి వనరుల ద్వారా మనిషి జీవితం గడుపుతున్నాడు. నీరు లేకపోతే జీవితమే లేదు. మరి అటువంటి జీవనాధారమైనటువంటి నీటిని మనకు ప్రసాదిస్తున్నాడు దైవము. ఆయన ఇస్తున్నటువంటి వానను ఉపయోగించుకునే కదా మనము పంటలు పండించుకుంటాము. చూడండి, రైతు విత్తనాలు జల్లి ఆశగా ఆకాశం వైపు చూస్తుంటాడు, ఎప్పుడు మబ్బులు పడతాయి, ఎప్పుడు వాన వస్తుందని చెప్పేసి. అతని చేతుల్లో ఏముండదు. మనము పిలుచుకుంటూ ఉంటాము రైతును అన్నదాత అని చెప్పేసి. అతను చేసేది ఏమి కూడా ఉండదు సోదరులారా. ఆ దాత అంతా కూడా దైవమే. విత్తనాలు జల్లుతాడు, కానీ ఏ విత్తనాల నుండి మొక్కలు మొలకెత్తుతో అతనికి ఏమైనా తెలుస్తుందా?
జల్లడం వరకే అతని బాధ్యత. కానీ ఆ దైవానికి తెలుసు ఏ విత్తనం నుండి ఏ మొక్క మొలకెత్తుతుందో, చెడు మొక్క మొలకెత్తుతుందా లేకపోతే కలుపు మొక్క మొలకెత్తుతుందా ఆ దైవానికి తెలుసు. ఆశగా విత్తనాలు జల్లి ఆకాశం వైపు చూస్తాడు. రైతు పని అంతకు మించి మరొకటి ఉండదు. ఆకాశం నుండి వాన కురిపించకపోతే ఆ విత్తనాలన్నీ కూడా ఎండిపోతాయి. కానీ చూడండి సోదరులారా, ఏ మాత్రం కూడా దైవము నిరాశకు గురి చేయకుండా వానలను కురిపిస్తూనే ఉన్నాడు. మనిషి రకరకాలుగా ఈ రోజున ప్రయత్నాలు చేసి ఫ్యాక్టరీలు నిర్మించి కలుషితం చేసేసి మరి భయంకరమైనటువంటి వినాశనానికి ఒడిగట్టినప్పటికీ కూడా దైవము మనిషికి ఇస్తున్నటువంటి అనుగ్రహాలను ఆపడం లేదు ఎంత మాత్రం కూడా. చూడండి మరొక అనుగ్రహాన్ని గురించి దైవం చెప్తున్నాడు. కుంతుం అమ్వాత్ వ అహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం సుమ్మ ఇలేహి తుర్జవున్. ఓ మానవులారా, ఒక్కసారి మీ జీవితాన్ని గురించి ఆలోచించండి. కుంతుం అమ్వాత్, మీరు ఒకప్పుడు ఏమీ కూడా కారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి. 30 ఏళ్ళ 9 నెలల క్రితము అతని ఉనికే లేదు ఈ ప్రపంచంలో, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అదే చెప్తున్నాడు. మీరు మరి తల్లి గర్భంలో బిందువు మాదిరిగా, రక్తపు గడ్డ మాదిరిగా, పిండం మాదిరిగా ఉంటాడు, ప్రాణం లేకుండా మృతంగా ఉంటాడు. దైవం చెప్తున్నాడు కుంతుం అమ్వాత్, మీరు ఒకప్పుడు మృతులు, ప్రాణం ఉండదు, తల్లి గర్భంలో రక్తపు గడ్డ మాదిరిగా మీరు ఉన్నారు. ఫఅహ్యాకుం, నేను మీకు ప్రాణాన్ని పోశాను. సుమ్మ యుమీతుకుం, అంతేకాదు కొంతకాలం తర్వాత 30, 40, 50, 60, 70 సంవత్సరాల తర్వాత తిరిగి నేను మృత్యువును కలగజేస్తాను. శాశ్వతం కాదు జీవితం. ఏ విధంగా అయితే మృతుల నుండి నేను బయటికి తీశానో తిరిగి మిమ్మల్ని మృతులుగా మార్చేస్తాను. సుమ్మ యుహీకుం, అంతేకాదు మీ మరణం తర్వాత తిరిగి మిమ్మల్ని లేపుతాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిని గురించి కూడా నేను అడగడం కోసము. చూడండి, మరణం కూడా శాశ్వతం కాదు, జీవితం కూడా శాశ్వతం కాదు. 2 మరణాలను 2 జీవితాలను దైవం మనకు ప్రసాదిస్తున్నాడు. సోదరులారా, ఇంకా చెప్తున్నాడు సుమ్మ యుహీకుం సుమ్మ ఇలేహి తుర్జవు, మీరందరూ కూడా నా వద్దకే మరలి వస్తారు. ఇక్కడ మనం రకరకాలైనటువంటి సిద్ధాంతాలను కల్పించుకుంటుంటాము, రకరకాల మార్గాలను కల్పించుకుంటుంటాము. మరి దైవ గ్రంథానికి రకరకాల భాష్యాలను కల్పించుకుని ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాము. గొప్పలు కూడా చెప్పుకుంటుంటాము. నేను మాత్రమే నిజమైన మార్గంలో ఉన్నాను, నేను మాత్రమే స్వర్గానికి పోతాను, నేను మాత్రమే నిత్య జీవంలో ఉన్నాను అని చెప్పేసి, నేను మాత్రమే మోక్షానికి పోతాను, మిగతా వాళ్ళు నరకానికి పోతారు అని ఈ విధమైనటువంటి మాటలు మనిషి చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. కానీ దైవం చెప్తున్నాడు, మీరు ఏ విధంగా భావించినా, ఏ విధమైనటువంటి మార్గాన్ని అవలంబించినా సుమ్మ ఇలేహి తుర్జవు, నా వద్దకే మరలిపోతారు. ఇక్కడ మీరు ప్రపంచంలో గొప్ప గొప్ప పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని ఉండవచ్చు, మరి అనేక సంపదలు కూడబెట్టుకుని ఉండవచ్చు మీరు. కానీ చచ్చిపోతే మిమ్మల్ని పాతిపెట్టేది 6 అడుగుల స్థానంలోనే, కాల్చివేసేది ఆ బొగ్గుగా మారిపోయి మీరు బూడిదగా మారిపోయేది, భూమిలో కలిసిపోయేది ఆ ఒక్క భూమిలోనే. చూడండి సోదరులారా, తిరిగి దైవము తిరిగి అంటే అందరూ కూడా దైవం వద్దకి మరలుతారు. ఆయన గురించి మన చేసినటువంటి పనుల గురించి సంజాయిషి చెప్పుకోవడానికి. చూడండి సోదరులారా, మరొక ఉపకారాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా ఉపకారాలను జ్ఞాపకం చేస్తాడు అంటే, ఎప్పుడైతే మనం ఉపకారాలను జ్ఞాపకం పెట్టుకుంటామో అప్పుడు మనకు దైవం జ్ఞాపకం వస్తాడు. కాబట్టి కృతజ్ఞత తెలపాలి. మన జీవితము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అరే, చిన్న సహాయం ఎవరైనా మనకు చేసినట్లయితే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామే. మానవ నైజం అది, మానవ స్వభావం అది. మరి అనేక రకాల అనుగ్రహాలను కురిపిస్తున్నాడు. మరి ఆయన అనుగ్రహాల్లో తడిచి ముద్దైపోయి మనం జీవితం గడుపుతున్నాము. అటువంటిది మనము దైవాన్ని మర్చిపోతే మరి ఎంత భయంకరమైనటువంటి జీవితం సోదరులారా మనది. చూడండి, దైవం చెప్తున్నాడు, నేను భూమిని ఆకాశాలను పుట్టించిన వాడిని, ఆకాశం నుండి నీళ్లను కురిపించిన వాడిని నేను. మరి తద్వారా మీకు ఆహారాన్ని కూడా ఇస్తున్నాను, రకరకాల పంట ఫలాలను నేను సృష్టిస్తున్నాను మీకోసము. మరి అంతేకాదు, సముద్రంలో పడవలను నా ఆజ్ఞానుసారం నడిపి మీ సేవకే నేను పెట్టాను అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఒకసారి చూడండి, చిన్న రాయిని మనం సముద్రంలో వేస్తే మునిగిపోతుంది. అటువంటిది టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ ఓడ మరి ఏ విధంగా తేలుతుందో చూడండి, ఏమాత్రం కూడా మునగదే. మరి ఇంత అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని దైవం మనకి ఇచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆలోచిస్తామో మనము.
చూడండి, టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ ఓడ నీటి మీద తేలుతూ ఉంటుంది. మనకు రకరకాలైనటువంటి ఆ, సేవలు చేస్తుంటుంది. అది మనల్ని ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకువెళ్తూ ఉంటుంది. మనల్ని మన యొక్క వస్తువులను చేరవేస్తుంటుంది. అనేక రకాలైనటువంటి సేవలను మనకు అది చేస్తుంటుంది. ఇది చెప్తున్నాడు దైవము, నేను నా ఆజ్ఞానుసారము అది అది నీటి మీద తేలాలని నేను దాన్ని ఆజ్ఞాపించాను. ఇది నేను ఇస్తున్నటువంటి అనుగ్రహము. మనిషి ఏమనుకుంటున్నాడు, టెక్నాలజీ మరి సాంకేతిక రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఈ విధంగా చేశానంటున్నాడు. కానీ ఆ అద్భుతమైనటువంటి ప్రగతి, ఆ శాస్త్ర విజ్ఞానము ఆ మనసులో పెట్టింది ఎవరండి? దైవమే కదా. ఆయన లేకపోతే ఏ విధంగా ఉంటుంది? మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడంటే దైవము లేడు అని కొంతమంది చెప్తుంటారు. ఇన్ని అనుగ్రహాలు కళ్ళ ముందు చూస్తూ ఉన్నప్పటికీ కూడా దైవం లేడు, ఇదంతా కూడా సైన్స్ జరుగుతుంది, దానికి అదే జరుగుతుందని చెప్పేసి మరి అనేక రకాల మాటలు మాట్లాడుతుంటారు. మరి కొంతమంది అంటారు ఇది అనేక మంది దైవాలు సృష్టించారండి, అందరూ కూడా దైవాలేనండి అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. కానీ సోదరులారా, నిజమైనటువంటి జ్ఞానం ఏమిటంటే ఈ సృష్టిని సృష్టించింది ఒకే కర్త, ఆయన ఒక్కడు కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి అంతా కూడా మరి ఒక క్రమబద్ధంగా ఉన్నది అని గ్రహిస్తాడు. కాబట్టి సోదరులారా, మరి దైవము ఇంకొక అనుగ్రహాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరి నదులను మీ సేవకై మీకు లోబరిచిన వాడు. ఆయన మన సేవకే మనకు లోబరిచాడు కాబట్టి మనము దాని మీద డ్యామ్స్ నిర్మించుకుని మరి మనకు అనేక సౌకర్యాలు మనం కల్పించుకుంటున్నాం. ఒకవేళ మనకు ఆ యొక్క అవకాశం ఇవ్వలేదనుకుంటే దైవము, మనం దాన్ని ఏమాత్రం కూడా ఉపయోగించుకునే వాళ్ళం కాదు. ఉదాహరణకు చంద్రుని వైపునకు మనిషి వెళ్ళగలుగుతున్నాడు. ఆ అవకాశాన్ని దైవం మనిషికి ఇచ్చాడు. కానీ సూర్యుని మీదకి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. ఆ అవకాశాన్ని దైవం మనకి ఇవ్వలేదు. కాబట్టి ఆయన మనకు ఏ వస్తువుల మీద అయితే అధికారాన్ని ఇచ్చాడో దాన్ని మనం ఉపయోగించగలుగుతాం. ఆ విషయాన్ని మనిషి గ్రహించడం లేదు. నా యొక్క శక్తి సామర్థ్యాలతోటి నేను దీనిని చేస్తున్నాను అంటున్నాడు. కానీ నిజమైనటువంటి ఒక విశ్వాసి, ఒక దైవభీతిపరుడు ఏమని ఆలోచిస్తాడు? దైవం నాకు ఇచ్చాడు కాబట్టి నేను వినియోగించుకోగలుగుతున్నాను. ఆయన నాకు ఆ జ్ఞానాన్ని నా మనసులో పెట్టాడు కాబట్టి నేను కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నాను అని చెప్పేసి నిజమైనటువంటి దైవభీతిపరుడు అనుకుంటాడు. కానీ ఎవరైతే మరి దైవం పట్ల విశ్వాసం ఉండదు, అతను ఏమనుకుంటాడు? నా బుద్ధి జ్ఞానాల ఆధారంగా నేను ఇదంతా కూడా చేస్తున్నానని చెప్పేసి విర్రవీగుతుంటాడు. చాలా దైవం కలిస్తే మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం సోదరులారా. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలైతే ఇక్కడ నేను అంతిమ గ్రంథం ఖురాన్, మనందరి కోసం వచ్చినటువంటి ఖురాన్ నుండి నేను చాలా చక్కటి విషయాలు, మన మానవ జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ విధంగా చెప్తున్నాను. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఈ విషయాల పట్ల మనము ఆలోచన చేయాలని, ఈ విషయాలను మన మనస్సులో నిలుపుకొని మనము దేవుని యొక్క అనుగ్రహాలను గురించి ఆలోచించి దేవుణ్ణి మనము గుర్తించాలని, ఆ సృష్టికర్త ఒక్కడే అన్న సత్యాన్ని మనము బలపరచాలని, ఆ సత్యంతోనే మనము మన జీవితాన్ని గడపాలని, మన ప్రాణం కూడా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని బలపరుస్తూ మనం ప్రాణాన్ని విడవాలని, మరి దైవం మనకు అందరికీ కూడా సత్యాన్ని స్వీకరించే మనస్సును ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.